నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గద్దర్ చరిత్ర పైన కామెంట్ చేస్తూ అతను ఒక నక్సలైటు, మేము పద్మశ్రీ అని చెప్పడం అనేది చాలా సిగ్గుగా ఉంది. ఆయన ఒక భావజాలను నమ్ముకోవచ్చు, కానీ ఒక తెలంగాణ రాష్ట్రం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఒక పాట ద్వారా, ఒక ప్రజా వాగ్గేయకారుడి ద్వారా 30-40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు అనేక ఉన్నటువంటి సందర్భాల్లో ఆయన సుపరిచితమైనటువంటి ప్రజా గాయకుడు. అలాంటి గాయకుడి పైన నక్సలైట్ అని, అంతకుడని రకరకాలుగా ఆయనని కించపరిచేటట్లు, ఆయన యొక్క చరిత్రను కించపరిచేటట్లు మాట్లాడినటువంటి బండి సంజయ్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాను. బండి సంజయ్ అసలు కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు. అసలు తెలంగాణ కోసం పోరాడిన దాంట్లో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని రగిలించిన దాంట్లో గద్దర్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రిగా ఇలా బండి సంజయ్ మతిలేని మాటలు, అసలు అర్థవంతమైన మాటలు మాట్లాడుతా ఉన్నాడు. నేను అంటా ఉన్నాను, బండి సంజయ్ గారు బీజేపీ కషాయ కండువ కప్పుకున్నోనికే పద్మశ్రీలు, పద్మ విభూషణలు ఇస్తే అలాంటి వాళ్ళకే ఇచ్చుకోండి. కానీ ఇవాళ మొత్తం కూడా మీ భావజాలం ఉన్నోనికే, ఇలా అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో కావచ్చు, పద్మశ్రీ, పద్మ విభూషణలో కావచ్చు, తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణకు ఇవాళ బీజేపీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కోరుతా ఉన్నాను. బండి సంజయ్ అనేటోడు తెలంగాణ ఒక మంత్రిగా మాట్లాడే మాటల ఇవాళ తెలంగాణ సమాజం ఇవాళ కించపరిచినట్లేగా బాధిస్తా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ గద్దర్ పైన మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచినట్లేగా భావించాల్సి వస్తుందని, దీనిపైన వివరణ ఇవ్వాలని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మేము సవాల్ విసుతా ఉన్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గోరెటి వెంకన్న కావచ్చు, గద్దర్ కావచ్చు, జయదీర్ తిరుమల కావచ్చు, లేకపోతే అందశ్రీ కావచ్చు, వీళ్ళు ఒక తెలంగాణ రాష్ట్రం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, ప్రజా వాగ్గేయకారులు. వీళ్ళకు ఒక చరిత్ర ఉంది. కనీసం వీళ్ళ చరిత్ర కూడా తెలియని సన్యాసి ఎవడైనా ఉండంటే అది బండి సంజయ్ మాత్రమే. అసలు బండి సంజయ్ కి చదువు లేదు, సంజయ్ లేదు. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనోడు ఎవరైనా ఉండంటే అది బండి సంజయ్ మాత్రమే. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ అని కూడా కరాఖండిగా కోరుతా ఉన్నాం. గద్దర్ పై మాట్లాడిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా బండి సంజయ్ కి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బండి సంజయ్, నీకు కేంద్ర మంత్రి పదవిగా ఉండే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మేధావుల పైన, కళాకారుల పైన మాట్లాడిన విధానం ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి కించపరిచేలాగుంది, తెలంగాణ చరిత్రను కించపరిచినట్లనే కోరుతూ బండి సంజయ్ తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.